90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2025వ సంవత్సరం కొత్త సంవత్సరం మొదలు కాబోతుంది. ఏ రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 2025వ సంవత్సరం మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. ఒకవైపు ఏమో ద్వితీయంలో దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం ద్వితీయ తృతీయ స్థానాల్లో ఉండబోతుంది. ఇప్పటికే వ్యయస్థానమైనటువంటి ద్వాదశంలో రాహు సంబంధమైనటువంటి స్థితి, సమీపమైనటువంటి భవిష్యత్తులో స్థానము మారుతుంది. వ్యక్తిగతమైనటువంటి జీవితం, వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవటమో, భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఏర్పడవచ్చు. ప్రత్యేకించి జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి మార్చి మే మాసాల మధ్య మీ యొక్క ఆర్థికపరమైనటువంటి అంశాల్లో పురోగవృద్ధి చాలా బాగుంటుంది. మీరు చేసేటువంటి ప్రయత్నాలు తప్పకుండా అనుకూలవంతమవుతాయి, మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు అవ్వచ్చు, కొత్త ప్రయత్నాలు అవ్వచ్చు, వేగవంతంగా విజయవంతం కాకపోవటం మీరు మానసికంగా నిరాశపడతారు, నిరుత్సాహపడతారు. భవిష్యత్తు గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేసేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి జాతకుల యొక్క జాతకంలో గ్రహగమనాన్ని బట్టి చూసిన, సంచార పరిస్థితులను చూసిన, గోచార పరిస్థితులను చూసిన, ప్రత్యేకించి ప్రశ్నాశాస్త్రాన్ని సమీకృతం చేసుకొని మనం చూసిన కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా చాలా విశేషవంతమైన, అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ప్రత్యేకించి మీరు చేసేటువంటి ప్రయత్నాలు, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, వ్యాపార ప్రయత్నాలు కొత్తగా విస్తరించకపోయినప్పటికీ ఇప్పటికే ఉన్నటువంటి ఉద్యోగం లేదా వ్యాపారం వల్ల అదనపు ఆదాయ మార్గాన్ని మీరు కనుగొనేటువంటి అవకాశం ఉంది. దూర రాష్ట్రం, దూర దేశానికి సంబంధించినటువంటి మిత్రుడు లేదా ఆప్తుడు లేదా ఒక అవకాశం మీకు ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగానికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి మీకు కూడా కొన్ని చెప్పుకోలేనటువంటి కష్టాలు, ప్రతిబంధకాలు వస్తూ ఉంటాయి. ఆర్థికంగా బాగా సంపాదించారని అందరూ అనుకుంటున్నటువంటి సందర్భంలో ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా కొన్ని కష్టాలు మిమ్మల్ని చుట్టుముట్టి ఉంటాయి. కొన్ని విషయాల్లో ఎవరికి ఏం చెప్పాలో, ఏం చెయ్యాలో తెలియక మానసికమైనటువంటి సంఘర్షణతో మీరు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంతా బాగుందని మనం అనుకోవటమే తప్ప కొన్ని విషయాల్లో పరిస్థితులు మాత్రం మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టుతున్నాయేమో, జీవితం స్తంభించబోతుందేమో అనుకున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా కాలం, భగవంతుడు ఈ రెండు మీ వైపుగా ఉన్నటువంటి కారణం వల్ల ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటి నుండి తప్పకుండా మీరు బయటపడేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా కనిపిస్తుంది. ప్రత్యేకించి వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా చూసుకోండి. మీరు చేసేటువంటి ప్రయత్నాలకి, దూర ప్రాంత ప్రయాణాలకి, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో సరైన జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టడం, దానివల్ల కంగారు పడటం, ఆందోళన కలిగించేటువంటి సంఘటనలు జరగటం, ఇలాంటి సందర్భాలు జరిగేటువంటి అవకాశం కనపడుతుంది. కొన్ని విషయాల్లో సహోదర సహోదరి వర్గం, కుటుంబానికి సంబంధించినటువంటి రక్త సంబంధికులు, వాళ్ళతో మీకున్నటువంటి అనుబంధం వల్ల ఒక కీలక సమయంలో వాళ్ళ సహాయ సహకారాలు మీకు కలుగుతాయి. కొన్ని విషయాల్లో అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ముందుకు వెళతారు. ఎప్పుడో కొంతమంది వ్యక్తులకు మనం చేసిన చిన్న సహాయం వాళ్ళు కృతజ్ఞతతో గుర్తుపెట్టుకొని మీకు కీలకమైనటువంటి సందర్భంలో ఒక ముఖ్యమైన విషయంలో వాళ్ళు సహకారాన్ని అందజేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు
ఏకాగ్రతతో కూడినటువంటి పరిస్థితుల్లో పరీక్షలు రాస్తే ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత కలుగుతుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. పోటీ పరీక్షలు రాస్తున్న నిరుద్యోగులకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. కొత్త కొలువులు లభించేటువంటి అవకాశం ఉంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పదవీ ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. ప్రజా సంబంధ బాంధవ్యాలు, మీడియా, సినిమా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మనం చూస్తూ ఉండొచ్చు. విదేశీ సంబంధమైనటువంటి ధనం, దూర రాష్ట్రం, దూరదేశానికి సంబంధించినటువంటి స్నేహితులు, వీళ్ళ వల్ల మనకు లాభం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళతో సత్సంబంధాలని మీరు కలిగి ఉండండి. తప్పకుండా మంచి ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం మాత్రం కనపడుతోంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల ఈ మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా మరింత సానుకూలంగా మలుచుకోవడానికి గాను దుర్గా స్వరూపమైనటువంటి అమ్మవారిని ఎంత విశేషంగా పూజిస్తే జాతకంలోని సర్వ అరిష్టాలు తొలగిపోతాయి. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత అంతా కూడా బాగుంటుంది. మీ సమీప ప్రాంగణంలో శుక్రవారం పూట కానీ ఆదివారం పూట కానీ దుర్గా స్వరూపమైనటువంటి అమ్మవారు లేదా గ్రామదేవతా స్వరూపమైనటువంటి అమ్మవారికి 108 నిమ్మఫలాల మాలని అమ్మవారికి అందచేయటం, పాల పొంగలిని నివేదించటం, ఈ విధంగా చేస్తే చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తతో కూడినటువంటి చర్యల వల్ల మిశ్రమ ఫలితాలను కూడా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలుగా మార్చుకోగలిగినటువంటి పరిస్థితులు మేషరాశి జాతకులకి కనిపిస్తూ ఉన్నాయి. ఇవి మిశ్రమ ఫలితాలు అనుకున్నప్పటికీ మీరు సమయస్ఫూర్తితో తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ సంవత్సరం మీ జీవిత లక్ష్యాన్ని చేరుకునేటువంటి విధంగా చేస్తాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు.